చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు నృసింహ జయంతి, చాలా గొప్ప నైమిత్తిక తిథి. నరసింహస్వామి వారి అవతార విశేషం కేవలం రాక్షస సంహారం కాదు. రామచంద్రమూర్తి యొక్క అవతారం ధర్మాన్ని స్థాపించడం ఎలాగో అలాగే భక్తుడైనటువంటి వాడి మాట నిలబెట్టడం చాలా ప్రధానమైన ఉద్దేశ్యంగా మనకి కనపడుతుంది. వ్యాస భగవానుడు సంస్కృతంలో అందించినటువంటి భాగవతాన్ని పోతన గారు ఆంధ్రీకరించారు. పోతన గారు ఆంధ్రదేశంలో మహానుభావుడు, తెలుగు సాహిత్యంలో మరిచిపోవడానికి వీలు లేనటువంటి ఒక సమున్నతమైన స్థానాన్ని అలంకరించినటువంటి మహానుభావుడు. ఆయన మహాభక్తుడు, సహజ పండితుడు. ఆయన అంత గొప్ప భాగవతాన్ని ఆంధ్రీకరించింది నా శక్తితోని ఎన్నడూ చెప్పుకోలేదు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. నేనా పలికేవాణ్ణి, రామచంద్రమూర్తి పలికిస్తున్నారు. ఏమి భాగవతమే ఎందుకు ఆంధ్రీకరించాలి అంటే, ఇది ఆంధ్రీకరిస్తే నీ శరీరమును పట్టినటువంటి పాపములు నశించిపోతాయని ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ. అందుకని ఆయన చేతి పనిముట్టుని ఆయన ఎలా వాడుకుంటే అలా వాడుకోబడమే తప్ప నాకు స్వతంత్రం లేదు. కనుక ఈశ్వరుడు నన్ను భాగవతాన్ని ఆంధ్రీకరించమన్నాడు, నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. ఆయన ఏమీ కోరుకున్నవారు కాదు, అచంచలమైనటువంటి ఈశ్వర భక్తి. అంతటి భక్తి తత్పరులు సాధారణంగా చాలా తక్కువగా కనపడతారు మనకు. అందులో సాహిత్యంలో భాగవతం లాంటి మహాగ్రంథాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు అంత నిస్వార్థమై అంత గొప్ప భక్తి తత్పరుడై ఉండడం చాలా గొప్ప విషయం. ఆయన భాగవతాన్ని అంకితం ఇచ్చి ఉంటే ఆయనకి ఎంత ఐశ్వర్యం కలిగి ఉండేదో భౌతికంగా. కానీ ఆయన నాకు అవన్నీ అక్కర్లేదన్నారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నారు. నేను ఈశ్వరుడు పలికించిన ఈ భాగవతాన్ని రాజులకు అంకితం ఇచ్చి అమ్ముకుని దాని వలన ఏదో కొన్ని అగ్రహారాలో ఐశ్వర్యాన్నో బిరుదులో పొంది ఈ శరీరం పడిపోయిన తర్వాత యమధర్మరాజు గారి యొక్క హింసలకు లోను కాకుండా నా అంత నేను స్వచ్ఛందంగా దీన్ని రామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు అంకితం చేస్తున్నాను అని చెప్పుకున్న మహాభక్తుడైన. మరి దేనికి ఆంధ్రీకరించారు అంటే ఆయనే చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల బిలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు
మహానందాంగన డింబకున్నని చెప్పుకున్నారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదార విందముల యందు భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన కలిగేటటువంటి జ్ఞానము వలన మోక్షాన్ని పొందడానికి, శ్రీకైవల్యం పొందడానికి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నాకు బాహ్యమునందు దీని వలన ఈ ప్రయోజనం కలగాలన్న కోరిక లేనివాడను అని చెప్పుకున్నారు. అందుకే శక్తి స్వరూపం కదండి. అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏం జరుగుతుంది? అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని చెప్పుకున్నారు. నేను ఆ దుర్గమ్మ యొక్క అనుగ్రహంతో, ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వాతంత్ర్యంతో, ఆ అధికారంతో, ఆ శక్తితో నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్న మహాపురుషుడు పోతన గారు. అటువంటి పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని కూడా ఆంధ్రీకరించారు భాగవతాంతర్గతం కనుక. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో దితి ఒకతే. ఆ దితి సంతానం హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. చెప్పడానికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అని చెప్తాం, కానీ హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. హిరణ్యాక్షుడు భగవంతుని పట్ల వ్యతిరేకమైనటువంటి ధోరణితో ధర్మమునకు హాని చేసే ప్రయత్నం చేసినప్పుడు యజ్ఞవరాహమూర్తి అయి హిరణ్యాక్షుణ్ణి భగవానుడు సంహరించాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో ప్రహ్లాదోపాఖ్యాన ప్రారంభంలోనే మీకు కనపడుతుంది. ఆ చనిపోయినటువంటి హిరణ్యాక్షుని యొక్క తల్లి దితి, ఆయన భార్య, బిడ్డలు ఏడుస్తున్నారు ఆ పార్థివ శరీరం ముందు కూర్చుని. హిరణ్యకశిపుడు వచ్చాడు. వచ్చి ఆయన వాళ్ళకి వేదాంతం చెప్పాడు. నీరాహార నిర్విష్ట పాంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్ పోయడి త్రోవ పోయను భవత్సూనుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకీటికిన్ అని అడిగాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? నీరాహార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. బాగా దాహం వేసినటువంటి ఇద్దరు బాటసారులు ఒక చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని ఎవరికి దాహం వేసిందో వాళ్ళు నీళ్లు తాగుతారు, ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప అక్కడే ఉండిపోరుగా. చలివేంద్రం దగ్గర కలుసుకున్న వాళ్ళు దాహార్తి తీరిపోయాక వెళ్ళిపోయినట్లే సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. ఆ సంసార సంచారులు అంటే సంసారమునందు ప్రవేశించేటటువంటి వారు వస్తుంటారు, కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. ఒక్క చోట ఉండిపోరమ్మా. జీవయాత్రలో ఎన్ని ఉపాధులు స్వీకరించాడు, ఎంతమందితో కలిశాడు, ఎన్నిసార్లు సంసారం చేశాడు. ఆ జీవుడే ఓసారి చీమలో ఉన్నాడు, ఓసారి కుక్కలో ఉన్నాడు, ఓసారి పిల్లిలో ఉన్నాడు, ఓసారి పందిలో ఉన్నాడు. కాబట్టి సదా సంగంబులేదొక్కచో శూరుల్పోయుడు త్రోవపోయను భవత్సూనుండు తల్లి. వీరస్వర్గాన్ని అలంకరించేటటువంటి వాళ్ళు యుద్ధంలో ఏ విధంగా ఉత్తమమైన మార్గంలో వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయాడు నీ కొడుకు. భవత్సూనుండు తల్లి తద్యోగమునకు శోకింప నీకేటికిన్. ఎందుకమ్మా ఏడుస్తావు అని అడిగాడు. అడిగి చాలా విచిత్రమైనటువంటి చాలా గొప్ప వేదాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమిటో అమ్మా, మనంతటి వాళ్ళం మనం బ్రతికుంటాం, మనం కలిసి ఉంటాం అనుకుంటాం, కానీ మనమెవరమమ్మా? దీన్నంతటినీ నడిపించేటటువంటి సూత్రధారి ఒకడు వేరొకడు ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉంటాడు ఈ వ్యవహారాన్నన్నీ. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు బెనుచు హేలారతుడై అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడండి. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ ప్రాణులన్నింటినీ ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు రక్షించు, ఎవరు వృద్ధి పొందేటట్టు చేస్తున్నాడు, ఎవ్వడు రక్షించు త్రుంచు, చిట్ట చివర ఎవడు ఈ ప్రాణులన్నిటినీ లయం చేస్తున్నాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారసుడై. చాలా హేళగా ఆయన ఈ కార్యాన్నంతటినీ చేస్తూ ఉంటాడమ్మా. అందుకని మనం దానికోసం శోకించడం ఎందుకు తల్లి?
నువ్వు పట్టించుకోకూడదు. అయినా ఈ సంసారం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా సావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చరిది ఎక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత గొప్ప వేదాంతం అండి నిజంగా. ఆ ఒక్క పద్యం చాలు. ఇది జీర్ణం అయ్యుంటే ఇంకోలా ఉండేది, కానీ నాలుక మించి మాత్రమే మాట్లాడతాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. లోకంలో ప్రాణులు పుట్టడం చూస్తున్నారు, చచ్చిపోవడం చూస్తున్నారు. కానీ చచ్చిపోయిన వాడిని చూసి చావకుండా ఉన్నవాడు ఏడుస్తుంటాడమ్మా. తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. ఈ ఏడుస్తున్నవాడు చచ్చిపోడు, వాడు చచ్చిపోతాడు. తాను చచ్చిపోనట్టు అవతలవాడే చచ్చిపోయినట్టు ఏడుస్తారేంటమ్మా? తా చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెది ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుంచి పుట్టడం అనే ప్రక్రియలో వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోద్దమ్మా వాడు. నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చాను, గుంటూరు ఉండిపోతానా? ఇంకొక 14 రోజులు వెళ్ళిపోం, కాకినాడ వెళ్ళిపోతాం. అలా ఎక్కడ నుంచి వచ్చినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. పుట్టినప్పుడు శరీరం తీసుకోవడం అనేటటువంటిది ఎక్కడ జరిగిందో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతాడమ్మా జీవుడు. ఆ పాటి దానికి ఏదో ఆయనే చచ్చిపోయినట్టు మనం చచ్చిపోన్నట్లు ఏడుస్తారు ఎందుకమ్మా? అలా ఏడవకూడదన్నాడు. ఈ వేదాంతం విని వాళ్ళు ఉపశమనం పొందారు. వాళ్ళు ఉపశమనం పొందారు, వెళ్ళిపోయారు. సరే, ఆ హిరణ్యాక్షుని యొక్క శరీరానికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. ఇప్పుడు తాను తన మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే ఆయన ఇలాగే దానవాంతకుడు, రాక్షసులందరినీ సంహరిస్తుంటాడు. కాబట్టి నేను విష్ణువు అనేటటువంటి వాడు లేకుండా చేస్తాను లోకంలో. విష్ణువు అనేటటువంటి వాడికి వేరే స్థానం ఏం లేదు. యజ్ఞం ఎక్కడుంటుందో, యాగం ఎక్కడుంటుందో, వేదం ఎక్కడుంటుందో, గోవులు ఎక్కడుంటాయో, బ్రాహ్మణులు ఎక్కడుంటారో, సనాతన ధర్మమును నమ్మడం అన్నది ఎక్కడుంటుందో అదే విష్ణువు యొక్క స్థానం. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు భంగపరచండి. ఎవరు వేదం చదువుకుంటుంటే ఆ వేదాన్ని నాశనం చేయండి, ఎవరైనా యజ్ఞం చేస్తే యజ్ఞ భంగం చెయ్యండి అన్నాడు. ఆ కింకరుల మూకలన్నీ కూడా లోకం మీద పడ్డాయి. తాను వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తల్లికి మరదలకి వేదాంతం చెప్పినప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందా అమ్మ శరీరం? ఎవరైనా వెళ్ళిపోవలసిందే అన్నాడు. తాను ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే చాలా పెద్ద పెద్ద చీమలు ఇతర కీటకములు ఆయన యొక్క శరీరంలో ఉన్న నిత్తుటినంతటినీ జుర్రేసాయి. ఒంటి మీద పెద్ద పుట్ట పట్టేసింది, వెదుళ్ళు పెరిగిపోయాయి. ఆయన తలలోంచి వచ్చినటువంటి ఆ తపోధూమానికి ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి దేవతలు ఋషులు కూడా భయపడ్డారు. అంత గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇంత గొప్ప తపస్సు చేసిన వాడు లేడరా నాయన, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. పెద్ద స్తోత్రం చేశాడు. స్వామి, నీవు సృష్టికర్తవి, నీ వలన కదా ఈ లోకమంతా సృష్టింపబడడం అన్నది జరుగుతోంది. నీవు దయతలచిన నాడు నాకేమి ఇవ్వలేవు, ఏదైనా ఇవ్వగలవు, నీవు స్వతంత్రుడవు. ఇన్ని చెప్పాడు. చెప్పి నువ్వు ప్రీతితో ఇస్తానంటే నిన్ను ఒక వరం అడుగుతానన్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా? నీకేం కావాలో అడుగు, ఇస్తానన్నారు స్వామి. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల ఘోరాదిత్యం మృగ వ్యాళ సర్వ అస్త్ర శస్త్రములన్. ఎన్ని కోరికలు కోరాడో తెలుసా అండి? అవి ఇవి కాదు. నేను గాలిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, అస్త్రానికి చచ్చిపోకూడదు, శస్త్రానికి చచ్చిపోకూడదు. గాలిన్ కుంభిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. నేను మృగముల చేతిలో చచ్చిపోకూడదు, దేవతల చేతిలో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, వీధిలో చచ్చిపోకూడదు, ఆ పైన ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, పొద్దున్న చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు. ఇన్ని వరాలు అడిగాడు. కాబట్టి మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే, వీటి వలన నాకు మృత్యువు లేనటువంటి జీవితాన్ని ఇప్పించు అన్నాడు. మరి
అమ్మాయి లోకాన్నంతటినీ సృష్టించేవాడు, పెంచేవాడు, త్రుంచేవాడు ఒకడున్నాడు. సమస్త ప్రాణులు పుట్టి గిట్టిపోతాయమ్మా, దానికి ఏడవడం ఎందుకన్నాడు. ఆచరణకు వచ్చేసరికి ఇంత గొప్ప వరం అడిగాడు బ్రహ్మగారిని. ఆయన అన్నారు, ఇత పూర్వన్నటువంటి వరం అడిగిన వాడెవరూ లేడు, నీకే ఇంత గొప్ప వరం ఇస్తున్నాను, కానీ సత్వగుణంతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించు సుమా అన్నారు ఆయన. ఎందుకో తెలుసా? మృత్యువు లేదు అనేసరికి రాక్షసుడైనటువంటి వాడిలో పుట్టేటటువంటి అహంకారం, దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియనిదా? కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. అప్పటికి ఊరుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక నన్ను ఎదిరించగలిగిన వాడెవడు, నన్ను చంపగలిగిన వాడెవడు? కాబట్టి ఇప్పుడు నేను విష్ణువు ఎక్కడున్నా సరే నిగ్రహిస్తానన్నారు. విష్ణువు ఎక్కడుంటారండి? విశ్వం విష్ణు, ఆయన విశ్వం రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు. కాబట్టి ఆయన హిరణ్యకశిపునిలో కూడా ఉన్నాడు. లోపలికి వెళ్ళడం తప్ప బయట వెతకడం చేతనైనటువంటి వాడికి ఎక్కడని దొరుకుతాడు స్వామి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కాబట్టి ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాడు, దేవలోకాన్ని ఆక్రమించాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరినీ ఆక్రమించాడు. వీళ్ళందరి చేత ఊడిగం చేయిస్తున్నాడు, దిక్పాలకుల చేత సేవలు చేయిస్తున్నాడు, లోకాలన్నింటినీ ఎంత భయపెట్టాలో అంత భయపెడుతున్నాడు. హిరణ్యకశిపుడు తప్ప వేరు ఈశ్వరుడు లేడు అంటున్నాడు. ఈ మిగిలినటువంటి దేవతాగణములన్నీ కూడా హిరణ్యకశిపుని యొక్క ఉద్ధతికి భయపడిపోయాయి. మరీ ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు, శాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు, ధర్మం అన్న మాట లేకుండా చేస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు లేకుండా చేస్తున్నాడు, హిరణ్యకశిపుడు తప్ప ఈశ్వరుడు లేడంటున్నాడు. ఇటువంటి వాడు మట్టు పెట్టబడేది ఇప్పుడు. ఎందుకని? సామాన్యమైనటువంటి వరాలేం కావు, అంత తేలిగ్గా మరణించేవాడు కాడు. కాబట్టి వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. స్వామి నువ్వు ఎప్పుడు వచ్చి సంహరిస్తావని అడిగారు. అడిగితే స్వామి వాళ్ళకి ప్రత్యక్షమై చెప్పలేదు, ఒక్కసారి అశరీరవాణిగా వారికి వినపడింది. మీరు బెంగ పెట్టుకోకండి, మీ కార్యాలలో మీరు ఉండండి, ఆయన శాస్త్రము యొక్క పరిధులను అతిక్రమించాడు. నేను ఎవరినైనా చంపాలి అంటే కొన్ని పరిస్థితులు ఏర్పడితే తప్ప నిష్కారణంగా ఎవరిని నేను సంహరించను. సంహరించడం అన్న ప్రక్రియకి మీకు దాని యథార్థమైన అర్థము తెలిసి ఉండాలి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అంత గొప్ప విభూతిని లోక కళ్యాణము కొరకు ఉపయోగించకుండా కేవలము తన స్వార్థము కొరకు ఉపయోగించుకొని లోకకంటకుడైపోతే, ఇంకా అతను ఆ ఉపాధితో ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన స్థితిని ఈశ్వరుడు నమ్మితే అప్పుడు మాత్రమే ఇంకా ఆ ఉపాధిని ఆయన పడగొడతాడు. కాబట్టి నేను చంపడము అంటే కొన్ని పరిస్థితులు ఏర్పడాలి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకూటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. నేను చంపాలి అంటే అతను కొన్ని పనులు చెయ్యాలి. శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి మహాభక్తులైనటువంటి వారిని చెనకాలి, వారిని ఇబ్బంది పెట్టాలి. సురలందు, దేవతల్ని ఇబ్బంది పెట్టాలి. శృతులందు, వేదాన్ని ధిక్కరించాలి. గోవులందు, గోవుల్ని బాధ పెట్టాలి. విప్రకోటి ఎందు, వేదం చదువుకుని వేదమంత్రముల చేత లోకోద్ధరణ కొరకని యజ్ఞయాగాది క్రతువులు చేసి సమాజము యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడేటటువంటి బ్రాహ్మణుల పట్ల ఖేదము కలిగేటట్టుగా వారు ఇబ్బంది పడేటట్టుగా ప్రవర్తించగలిగిన బుద్ధి వ్యగ్రత ఏర్పడాలి. కాబట్టి గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టాలి, లేదా ధర్మం తెలిసున్నా అనుష్ఠించడం అతను మానేయాలి. కాబట్టి ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, చిట్ట చివరకు అసలు ఈశ్వరుడెవడు, నేనే ఈశ్వరుణ్ణి అని ఈశ్వరుణ్ణి తిరస్కరించేటటువంటి ధోరణి ప్రబలాలి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆనాడు మాత్రమే నేను పట్టి చంపుతాను. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి వలన పొందినటువంటి వరముల చేత ఇప్పుడు అటువంటి గర్వంతో ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని పడగొడతాను. కొద్ది కాలంలోనే అతని కడుపున పరమభక్తుడైనటువంటి వాడు, సమాజంలో ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు పుడతాడు. అంత మర్యాదస్థుడైనటువంటి ప్రహ్లాదుడనబడేటటువంటి ఆ పిల్లవాడి జోలికి పెడతాడు. ఆయన్ని చాలా బాధలు పెడతాడు.
అటువంటి బాధలు ఎప్పుడు పెట్టాడో అప్పుడు నేను వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాను. ఆ ప్రహ్లాదుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. ఎందుచేత అంటే గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణితింప నశక్యములు. ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అంటారు. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప గుణములు కలిగినవాడు అంటే ఆయన గుణములను చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదుట. అన్ని గొప్ప గుణములు కలిగినవాడు, ఎవరెవరు చెప్పలేరు అన్నారు. ఫణిపతికి 1000 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి దేవగురువు అయినటువంటి బృహస్పతి చెప్పలేడు ప్రహ్లాదుడి యొక్క గుణములు. భాషాపతికి 4 ముఖములు ఉండి వేదములను నిరంతరము చదివి సృష్టి చేసేటటువంటి సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా చెప్పలేరు. కాబట్టి అన్ని గుణములు కలిగినటువంటి వాడు, అంత మంచివాడు, భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన కుమారుడే అయినా ఆ భక్తిని ఓర్వలేక శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని రోసంబున పట్టి వాడెన్నడు ఆపన్నత కలుగచేయు నాడు పట్టి వధింతున్. తన కడుపున పుట్టిన కొడుకైనా మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడైనా భక్తి తత్పరుడైనా తనని వ్యతిరేకించాడన్న కారణం చేత ప్రహ్లాదుణ్ణి పట్టుకుని ఎప్పుడు హింసిస్తాడో, ఒక భక్తుణ్ణి పట్టుకుని అన్ని బాధలు పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో అప్పుడు నేను ఆయన్ని సంహరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. సరే, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కాలక్రమంలో ఆయనకి ప్రహ్లాదుడు అనబడేటటువంటి కుమారుడు, 4 కుమారులు, అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి గొప్ప భక్తి తత్పరుడు. ఆ పిల్లవాడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లవాడిని ఒకసారి చూసి ఎంతవరకు చదువు నేర్చుకున్నాడో తెలుసుకోవాలనిపించింది హిరణ్యకశిపుడికి. ఒక రోజున పిలిచాడు. ప్రారంభంలో కొడుకు మీద పుత్ర వ్యామోహమే తప్ప, పుత్రుని యందు ప్రేమ తప్ప ప్రారంభమునందు ద్వేషం లేదు. ద్వేషం దేని వలన వచ్చిందంటే ప్రహ్లాదుడు విష్ణుభక్తి తత్పరుడు, హిరణ్యకశిపుడు అహంకార తత్పరుడు. ఇది ఇద్దరి యందు ప్రకాశించాలి. బాగా ప్రకాశిస్తే తప్ప రెండింటి మధ్య వైషమ్యం ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రహ్లాదుణ్ణి పిలిచి అన్నాడు, అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. నాయన, ఏ తండ్రికైనా పిల్లవాడు కడుపున పుట్టినటువంటి కొడుకు మాట్లాడుతుంటే అనుదిన సంతోషణములు, ఎంత సంతోషంగా ఉంటుందో. ఏ రోజుకు ఆ రోజే, ఇవాళన్న మాటే రేపు అంటాడు వాడు. ఇవాళ తాత అంటాడు, రేపు కూడా తాత అంటాడు, ఇంకో 10 రోజులు పోయిన తర్వాత నాన్న అంటాడు. వాడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అది సృష్టిలో లేనట్లు, ఇప్పుడే కొత్తగా మొట్టమొదటిసారి తన కొడుకు ఏదో కొత్త పదాన్ని కనిపెట్టినట్టు తండ్రి సంతోషపడిపోతాడు. అది ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తండ్రికి కలిగినటువంటి దుఃఖము తాపము ఇవన్నీ కూడా నశించిపోతాయి ఆ పిల్లవాని యొక్క మాటలు వింటున్నప్పుడు. కాబట్టి జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు. కొడుకు తండ్రితో మాట్లాడుతుంటే తండ్రికి ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి జనకులకున్ కర్ణయుగలి సద్భూషణములు, తండ్రికి ఆ కొడుకు యొక్క మాటలు చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కాబట్టి నాన్న, ఏది నువ్వు నేర్చుకున్న దాంట్లోంచి ఒక పద్యం ఏదైనా చెప్పు వింటానన్నాడు. ఆయన అన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతిలోపలం త్రెళ్ళక, వీరు నేనును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తించక, సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మీలు నిశాచరగ్రణి అన్నాడు. తండ్రి అనలేదు ఆయన, నిశాచరాగ్రణి, చీకటిలో తిరిగేటటువంటి వారికి నాయకత్వం వహించేవాడా అని పిలిచాడు. అంటే అజ్ఞానంలో ఉన్నవాడా, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోనివాడా, నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నటువంటి అహంకారంతో ఉన్న ఓ తండ్రి, ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నూతిలోపలం త్రెళ్ళక, వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఈ శరీరధారులు అంటే శరీరం పుచ్చుకున్నటువంటి జీవులందరూ కూడా ఇల్లు అంటే తన ఇల్లు, తన గృహం, తన సంసారం అనేటటువంటి ఒక చీకటి నూతిలో పడిపోయి
ప్రతివాడు తమకి తాను నేను వాడు నేను వాడు అని రెండు కింద విడదీసి అంతా ఉన్న ఒక్కటే పరబ్రహ్మమైన అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అయిన అది తెలుసుకోలేక ఉన్నది ఒక్కటే పదార్థమైతే ఆ పదార్థాన్ని గుర్తెరుగక రెండున్నాయనుకుని ఎప్పుడు వేరు చేసి చూపించి అజ్ఞానంలో మగ్గిపోయేటటువంటి జీవులున్నారే, అటువంటి వారు ఇల్లుని చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని విష్ణు కళామయమంచు దివ్య కళామయమంచు. ఇదంతా కూడా సమస్తము ఈశ్వరుడే. ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా ఇన్ని ముఖాలుగా ఇన్ని జీవులుగా ఉన్నాడని తెలుసుకున్న నాడు, నాన్న ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న ఒక్కటే నాన్న, అది తెలియనప్పుడే నేను రాజుని, నేను ఇంతవాణ్ణి, నేను అంతఃపురంలో ఉన్నాను, నేను పరిపాలిస్తున్నాను, నా యందు ఇంత గొప్పతనం ఉంది అన్న అహంకారం ఏర్పడుతుంది నాన్న, కొంచెం జాగ్రత్తగా గమనించి చూడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యో నాన్న నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నాకు చూడక చూజ్యమయ్యడిదిరా నా తండ్రి, నాకు చాలా వింతగా ఉంది. అసలు నీకు ఈ బుద్ధి లోపల నుంచి పుట్టిందా? నీ స్నేహితులు ఎవరైనా చెప్పారా? ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, గురువుల మీద అనుమానం వచ్చింది. నీకు గురువులు ఒక్కడిని కూర్చోపెట్టి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా విష్ణుభక్తిని? లేకపోతే ఈ దానవ శ్రేణికిన్, ఈ రాక్షసులందరికీ కూడా వైకుంఠుండు కృతాపరాధుడు, వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అపరాధమును చేసినవాడు. ఎందుకంటే ఎప్పుడూ రాక్షస సంహారం చేస్తుంటాడు. వైకుంఠుండు కృతాపరాధుడు, అటువంటి వాణ్ణి నువ్వు పొగడడం ఏమిట్రా? నువ్వు పొగడకూడదు. ఆయన్ని పొగడకుండా ఈ రాజ్యము, మన సైన్యము, భోగాలు, విలాసాలు, యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేయడం, ఇటువంటి రాక్షస ప్రవృత్తి నీకు ఎప్పుడబ్బుతుందిరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సాధారణంగా ఆంధ్రదేశంలో ఈ పద్యం నోటికి రాని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి వాళ్ళకి ఈ పద్యం వచ్చి ఉంటుంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియే చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేల అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, పుట్టుకతో వచ్చిందండి ఈశ్వరానుగ్రహం ఆయనకి. ఆ భక్తి నారదమునీంద్రుని యొక్క బోధ వలన ఏర్పడినటువంటి బుద్ధి వైశిష్ట్యం అది. ఆయన అన్నాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు, మందార పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడినటువంటి గండు తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి అందులో ఉన్నటువంటి రసాన్ని తాగుతుందా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచనునే తరంగిణులకు. ఆకాశ గంగా తరంగాలలో తేలియాడేటటువంటి రాజహంస ఎప్పుడైనా పిల్ల కాల్వలలోకి వెళ్ళి ఈదుతుందా నాన్నగారు? లలిత రసాల పల్లవ కాదియే చొక్కు కోయిల జనునే కుటజములకు. ఎక్కడైనా మామిడి చెట్టు మీద కూర్చుని లేత చిగుర్లు తిని ఆనందించేటటువంటి కోయిల అడవి మల్లె చెట్టు మీద వాడి దాని చిగుర్లు తింటుందా నాన్న? కొండమల్లె చెట్టు మీద వాళ్తుందా అది? పైగా లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. పూర్ణచంద్రబింబం నుంచి వచ్చేటటువంటి ఆ వెన్నెల కిరణాల్ని తినడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షి పొగమంచు దగ్గరికి వెళ్ళి అది తింటుందా నాన్న తెల్లగా ఉంటుందని? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు. ఆ భగవంతుని యొక్క పాదారవిందములను కన్నులు మూసుకొని నిరంతరము లోపల స్మరించినప్పుడు ఆ ధ్యాన సమాధి యందు ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని త్రాగి మత్తెక్కి ఆనందాన్ని అనుభవించేటటువంటి నా మనస్సు ఇవాళ కొత్తగా ఇతర విషయాల దగ్గరికి వెళ్ళు అంటే వెడుతుందా నాన్న? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీ రీతి ఇతర విషయంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల. ఇన్ని మాటలు ఎందుకు నాన్న అన్నాడు. మాట చెప్పడం కాదు, నిజంగా ప్రహ్లాదుని యొక్క గుణముల గురించి చెప్తూ పోతన గారు ఇదే చెప్తారు. ఆయన నిరంతరము ఈశ్వరుణ్ణి అనుభవించినవాడు. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు. పానీయంబులు త్రాగుచున్, నీరు త్రాగుతూ, తింటూ, తిరుగుతూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, పనిచేస్తూ ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొందుతుండేవాడు. అందుకే ఒక్కొక్కసారి గెంతుతుండేవాడు, ఒక్కొక్కసారి నాట్యం చేసేవాడు, ఒక్కొక్కసారి ఏడ్చేవాడు, ఒక్కొక్కసారి పాట పాడేవాడు, ఒక్కొక్కసారి తన్మయావస్థలో ఉండేవాడు. ఎప్పుడూ శ్రీమన్నారాయణ దర్శనాన్నే పొందుతూ అంతర్ముఖుడై ఉండేవాడు ఆయన. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు దైవతములంచు గురువుల తరచువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అంటారు పోతన గారు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. ఆయన తనలో ఉన్నటువంటిది ఏ చైతన్యమో ఆ చైతన్యమే ఇతర ప్రాణుల యందు కూడా ఉంది అన్న భావన బాగా స్థిరపరచుకున్నటువంటి వాడు. తన ఆకలి ఎటువంటిదో ఒక కుక్క ఆకలి కూడా అలాగే ఉంటుందని, తన నిద్రాకాలిక సుఖం ఎలా ఉంటుందో ఇతర ప్రాణుల యొక్క నిద్రాకాలిక సుఖం కూడా అలాగే ఉంటుందని, తనకి దెబ్బ తగిలితే బాధ ఎలా ఉంటుందో ఇతర ప్రాణులకు తగిలినటువంటి దెబ్బ వలన కలిగిన బాధ కూడా అలాగే ఉంటుందని. కాబట్టి తనకి ఇతర జీవులకు మధ్యలో భేదం ఏమీ లేదు, అన్నిటి యందు ఉన్నటువంటి పదార్థము ఒక్కటే, ఆ చైతన్యమే ప్రకాశిస్తోందని బాగా తెలుసుకుని ఉన్నటువంటి వాడు. కాబట్టి తన యందు ఇతర భూతములందు సమహితత్వంబున బరగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్ళు కనపడితే చాలట వంగి 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 నమస్కారాలు చేసేవాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కంటికి ఇతర కాంతలు కనపడితే తన తల్లిగా భావన చేసి పరమ మర్యాదతో తప్పుకుని వెళ్ళిపోయేవాడు. అటువంటి మహానుభావుడు గురువులని విశేషంగా గౌరవించేవాడు. ఈశ్వరుడే గురువు రూపంలో ఉన్నాడు అని నమ్మి గౌరవించినవాడు. సఖులు అంటే తన స్నేహితుల్ని సోదరులతో సమానంగా భావించాడు. ఆయన లీలలందున బొంకులు లేనివాడు, ఎప్పుడు పరిహాసానికి కూడా అబద్ధం చెప్పనటువంటి వాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప, ఎంతో మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడూ భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవించడం అనేది జరుగుతుండే విషయం. కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఇది హిరణ్యకశిపుడికి ఇష్టమైనటువంటి పని. ఆయనకి నా అంతవాణ్ణి నేను అంటూ ఉంటాడు. ప్రహ్లాదుడు ఇదంతా ఈశ్వరుడి యొక్క చిద్విలాసం అంటాడు. కాబట్టి ఇద్దరికీ పడదు. ఇప్పుడు గురువులు చూశారు, తండ్రికి కోపం పెరుగుతోంది, కొడుక్కి సంతోషం పెరుగుతోంది. ఇది ఏ స్థితికి వెడుతుందో అని గురువులు అన్నారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మేము చదివిస్తా ఉన్నారు. చండు అమర్కుడు అని వాళ్ళిద్దరూ శుక్రాచార్యుల వారి యొక్క బిడ్డలు. వాళ్ళు ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్ళి మళ్ళీ చదివించడం ప్రారంభం చేశారు. అర్థశాస్త్రము కామశాస్త్రము బాగా నేర్పారు. నేర్పి ఈసారి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఎందుకైనా మంచిది, ఇబ్బంది వస్తుందేమో అని. ఎందుకంటే ఒకసారి వాళ్ళని అనుమానించాడు. ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అన్నాడు. నీకు ఏకాంతంగా గురువులు ఏమైనా చెప్పకూడనివి చెప్తున్నారు ఏమిట్రా, విష్ణుభక్తి నేర్పుతున్నారా, నీకు ఎలా వచ్చే ఈ పద్యాలన్నీ అని అడిగాడు. కాబట్టి వాళ్ళకి ఎందుకైనా మంచిది అని ముందు హిరణ్యకశిపుని యొక్క పట్టమహిషి అయిన లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అమ్మ మేము చెప్పగలిగినటువంటి విద్య అంతా ఈ పిల్లవాడికి నేర్పాం అని ఆ పిల్లవాడిని లీలావతి దగ్గర కూర్చోబెట్టారు. తల్లి చూసి సంతోషించింది. ఇప్పుడు ఆమె పనుపున పిల్లవాడు హిరణ్యకశిపుని దగ్గరికి వెళ్ళాడు.
తండ్రి చాలా సంతోషించాడు. ఒరే నిన్ను ఎంతకాలానికి చూశాను రా రా అన్నాడు. కానీ ఏమైనా మార్పు వచ్చిందో లేదో అని అనుమానం. నీతి శాస్త్రాన్ని మీ గురువులు బోధ చేస్తే నువ్వు కొద్దిగా వెనకపడుతున్నావని నాకు తెలిసింది. మిగిలిన పిల్లలు ముందున్నారని నువ్వు వెనక్కున్నావని విన్నాను. ఏది నువ్వు నేర్చుకున్న వాటిలోంచి నీకు బాగా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి నాకు చెప్పు అన్నాడు. ఎందుచేత నీతి శాస్త్రంలో వెనకపడ్డాడంటే మీరు నేను అనుకుంటున్న నీతి శాస్త్రంలో వెనకపడ్డం కాదు. ఆయన అనుకునేది ఏమిటంటే రాక్షస నీతి నేర్పాలి శుక్రాచార్యుల వారి బిడ్డలు. రాక్షస నీతిని మిగిలినటువంటి పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. ఈయనో భక్తితో వెనకబడుతున్నాడు. ఆ రాక్షస నీతి ఈయనకి రావట్లేదు. అందుకని నువ్వు వెనకపడుతున్నావని విన్నాను. ఒక తండ్రిగా ఇది నాకు ఖేదకారణం. ఏది ఓ పద్యం చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇప్పటి వరకు గురువులు అనుకున్నారు మనం అర్థశాస్త్రం కామశాస్త్రం నేర్పాం కదా, ఇదే చెప్తాడులే అనుకున్నారు. పాపం వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు చెప్పారు కూడా, ఒరేయ్ మేమేం చెప్పామో అదే చెప్పు తప్ప నువ్వు సొంతంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత కొత్త కొత్తవి చెప్తున్నావు, అలాంటివి ఏం చెప్పకు. మీ తండ్రికి మా మీద అనుమానం వస్తుంది, మేమేమి నేర్పామో అవే చెప్పు మీ నాన్న అడిగినప్పుడు అన్నారు. తప్పకుండా నేర్పుతాను, అవే చెప్తానన్నాడు. ఎరా నీకు గురువులు బాగా నేర్పించారా, నేను ఏవి చెప్పమన్నానో అవి చెప్పారా అని అడిగాడు. నాన్నగారు మీరు ఏవి చెప్పమన్నారో గురువుగారు అవి చెప్పారు, గురువుగారు చెప్పవలసినవి గురువుగారు చెప్పారు, నేను నేర్చుకోవలసింది నేను నేర్చుకున్నాను అన్నాడు. చదివించిరి ననుగురువులు చదివిటి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదివించిరి నన్ను గురువులు, నాన్నగారు గురువులు నన్ను చదివించవలసినవి చదివించారు. చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, ధర్మార్థ శాస్త్రములు నేర్పించారు, ఇతర శాస్త్రములు నేర్పించారు. నేను చదువుకున్నవి చాలా ఉన్నాయి నాన్నగారు, నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో ఉండేటటువంటి మర్మాన్ని నేను బాగా తెలుసుకున్నాను నాన్నగారు, అసలు చదువుల యొక్క సారాంశం ఏమిటో అది నాకు బాగా బోధపడింది అన్నాడు. ఆయనకి ఏదో కించిత్ అనుమానం కలిగి ఉంటుంది, గురువుగారు నేర్పారు నాకు చదువులలో మర్మం తెలిసింది అంటున్నాడు ఏమిటని. ఏమో ఒకవేళ ఈసారి గురువులు చెప్పిందే నేర్చుకున్నాడేమో. ఏది నువ్వు నేర్చుకున్నది ఒక్క విషయం చెప్పు అన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ ఇలా ఈశ్వరుణ్ణి 9 విధాలైన భక్తితో సేవించిన వాడెవరుంటాడో, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు మూలంలో వ్యాసుల వారు. కాబట్టి తనుహుద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ అలా అర్చనాదులు చింతయు సంకీర్తనల్ అనిటి 9 భక్తిభావముల సర్వేశున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ కంబు దైత్యేశ్వర అన్నాడు. నాకు నాన్నగారు శ్రవణం భగవంతుని యొక్క గుణములను వినడం, శ్రవణం కీర్తనం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించడం చేత లోపల మనసులో ఇంకా భక్తి వలన అవి పట్టక పైకి పొంగి ప్రవహించి కీర్తనగా వస్తే ఆ కీర్తనం, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించడం, స్మరణం పాదసేవనం భగవంతుని యొక్క పాదారవింద సంసేవనము పాదసేవనం, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం ఈశ్వరుణ్ణి అర్చించడం, వందనం నమస్కారం చేయడం, అర్చనం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం ఈశ్వరుడికి దాస్యం చేయడం, సఖ్యం భగవంతుడితో స్నేహం చేయడం, ఆత్మనివేదనం ఈశ్వరుడికి ఆత్మనివేదనం చేయడం. ఇవి 9 నాన్నగారు నవవిధ భక్తులు. ఈ 9 రకాలైనటువంటి భక్తిభావములతో సజ్జనుడై ఈశ్వరుణ్ణి నమ్మి బ్రతికిన వాడెవడో వాడిది నిజమైన బ్రతుకు అని నేను తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు. చాలదు, ఏ మాట అక్కడికి వెళ్ళి చెప్పకూడదో ఆ మాటే చెప్పాడు. పైగా అన్నాడు, నాన్నగారు ఇది తెలుసుకోని వారు ఉంటారే, ఇది తెలుసుకోకుండా మిగిలినవి ఎన్ని తెలుసున్నాయనుకున్న వాళ్ళైనా సరే వాళ్ళ జీవితాలు వృధాయే నాన్నగారు అన్నాడు. అందేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యములు భస్మ హవ్యంబులు క్రోఢ సద్గంధంబుల్ ఇవన్నీ కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. ఎంత పెద్ద మాట వేసేసాడండి, ఎంత ధైర్యంతో మాట్లాడాడో మహానుభావుడు. అంధేందూదయములు, నాన్నగారు పుట్టుకతో అంధుడైన వాడు ఉంటాడు,
ఆయన్ని తీసుకొచ్చి చూడరా వెన్నెల ఎంత బాగుందో, చంద్రకాంతి ఎంత బాగుందో అన్నారనుకోండి, వాడికి ఏమైనా అర్థమవుతుందా? మహాబదిర శంకారావముల్, పుట్టికతో చెవిటివాడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి శంఖం ఊది ఎలా ఉంది శంఖనాదం అని అడిగితే ఎలా ఉంటుంది? మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఒక మూగివాడు మంచి గ్రంథాన్ని చదివాడు, వచ్చి ప్రవచనం చేయబోయ్ ఆ గ్రంథం గురించి చెప్పు అంటే పాపం పుట్టుక చేత మూగవాడు ఆయన ఏం మాట్లాడతాడు? కాబట్టి మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి ఒక అందమైన కాంతయందు వ్యామోహం ఉంటే మాత్రం ప్రయోజనమే ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, కృతజ్ఞుడైన వాడు చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉంది. బంధుత్వం ఉంది కదా అని ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఆయన ఏమైనా ప్రత్యుపకారం చేస్తాడా? ఆయన కృతజ్ఞుడు, నువ్వు చేసిన మేలు ఆయన మరిచిపోతాడు, ఆయన నీకు చేసే ఉపకారం ఏముంటుంది? కాబట్టి కృతజ్ఞావళి బంధుత్వంబులు లుబ్ధ ద్రవ్యములు, ఒక ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది కానీ పరమలుబ్ధుడు, ఎవరికి ఏమీ పెట్టడు, ఆయన డబ్బు ఎందుకు పనికి వస్తుంది? భస్మ హవ్యములు, యజ్ఞం అంతా అయిపోయింది, అక్కడ బూది మాత్రమే మిగిలి ఉంది, ఇప్పుడు ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ అందులో ఒక ఆయన పట్టుకెళ్ళి నెయ్యి పోసాడు, ఉపయోగం ఏమిటి? భస్మ హవ్యములు క్రోడ సద్గంధంబుల్, పంది దగ్గరికి వెళ్ళి పన్నీరు పూశారనుకోండి, ఏమైనా సంతోషం ఉంటుందా? దానివల్ల ఉపయోగం ఉంటుందా? నాన్నగారు ఇవన్నీ ఎలా ఉంటాయో అలా రాజరికం ఉన్నా, పదవి ఉన్నా, సింహాసనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని గొప్పలుంటాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఉన్నా కూడా హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్, హరిభక్తిని విడిచిపెట్టినటువంటి వాడి బతుకు ఇదిగో పైన చెప్పినటువంటి ఉపమానాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నాన్నగారు అన్నాడు. అని ఊరుకోకుండా అన్నాడు, అసలు మనిషి జీవితానికి ఐశ్వర్యము అన్న మాటకు అర్థం, ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇచ్చిన దానికి పరమార్థం ఏమిటో తెలుసా నాన్నగారు? కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెరిడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. ఎంత ఈ పద్యం ఆంధ్రదేశంలో చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పద్యాలు ఇవన్నీ. కమలాక్షునర్చించు కరములు కరములు, భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రీతితో ఒక్క తులసి దళమైన సంతోషంతో ఆయన పాదముల మీద సమర్పించేటటువంటి చేతులు ఏమున్నాయో అవి నిజమైన చేతులు. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసినటువంటి నోరేదో అది నోరు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, ఆ మహానుభావుడు దేవతల్ని రక్షించేవాడు, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆపాదమస్తకం చూసి పొంగిపోయేటటువంటి వాడెవడున్నాడో వాడికి కన్నులున్నందుకు ధన్యత. శేషసాయికి మృక్కు శిరము శిరము, ఆ శేషశైనం మీద పడుకునేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించేటటువంటి శిరస్సు ఏది ఉందో అదే నిజమైన తలకాయ. వంగిన తలకాయ తలకాయ తప్ప ఇలా నిటారుగా నిలబడిన తలకాయ తలకాయ కాదు నాన్న. శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు, భగవంతుడి గురించి విన్న చెవులు ఏమున్నాయో అవి నిజమైన చెవులు. విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము, మధువైరి మధువుకి శత్రువైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని లోపల స్మరించేటటువంటి మనస్సు ఏదుందో అదే నిజమైన మనస్సు. కాబట్టి మధువైరి దవిలిన మనము, భగవంతు వలగును పదములు పదములు, భగవంతుడి దర్శనం చేద్దాం ప్రదక్షిణం చేద్దామని తిరిగేటటువంటి కాళ్ళు ఏమున్నాయో అవే నిజమైన కాళ్ళు. భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి గురించి ఆలోచించేటటువంటి బుద్ధి ఏదుందో దానికే బుద్ధి అని పేరు. కాబట్టి నాన్నగారండి, దేవదేవుని చింతించు దినము దినము, ఒక రోజు అని జీవితంలో దేన్ని పిలుస్తారంటే భగవంతుడి గురించి ఒక్క 2 నిమిషాలైనా ఆలోచించి జీవితాన్ని గడిపినటువంటి రోజు ఏదైనా ఉంటే
అదే రోజు, లేకపోతే అది ఆయుక్షయం అంతే, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రం పట్టుకున్నటువంటి ఆ స్వామి గురించి చెప్పిన చదువేదో అది చదువు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు. ఆ భగవంతుడి గురించి చెప్పినటువంటి వాడెవరో ఆయన గురువు. తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. ఒరే నువ్వు భగవంతుణ్ణి చేరుకోరా అని విష్ణు భక్తి నేర్పిన వాడు ఉంటాడే, వాణ్ణి తండ్రి అని పిలుస్తారు నాన్నగారండి అన్నాడు. ఎలా ఉంటుందండి హిరణ్యకశిపుడికి? కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్దనితోడి ఢక్కగాగా, కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుద్భుదంబుగాక, విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు. నాన్నగారండి, ఈశ్వరుడి గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి జన్మ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. భగవంతుని యొక్క సేవకి పనికిరానటువంటి ఈ శరీరం ఒక శరీరమా? ఈ శరీరం 9 రంధ్రములతో కూడి వాయువులు నింపుకున్న తోలు తిత్తి. ఈశ్వరుడి సేవకి పనికిరానటువంటి ఈ చెయ్యి ఒక చెయ్య, ఒక పెద్ద దారు వికారం, ఒక కొయ్య తెడ్డెలా ఉంటుందో అటువంటిది. ఈశ్వరుణ్ణి చూడడానికి పనికిరాని కళ్ళు కళ్ళ, ఆ కళ్ళు గోడకి పెట్టుకున్నటువంటి కిటికీలు రెండూ సమానమే. నాన్నగారండి, భగవంతుని యొక్క దర్శనానికి ప్రదక్షిణానికి ఉపయోగపడనటువంటి కాళ్ళు కాళ్ళ, అవి పశువుకున్న కాళ్ళు. కాబట్టి ఈశ్వర భక్తి లేని జన్మెందుకు నాన్నగారు అన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు అధిక్షేపించి మాట్లాడుతున్నాడు, విష్ణు భక్తితో మాట్లాడుతున్నాడు, కాబట్టి ఇంకా ఇతన్ని క్షమించకూడదనుకున్నాడు. అని, ఒరే నీకు నేను ఎన్నో మాటలు చెప్పాను ఈ విష్ణు భక్తి గురించి మాట్లాడకూడదని, గురువులు నీకు నేర్పలేదు. గురువులు నేర్పకుండా నీ అంతట నీకు ఎలా వస్తున్నాయి ఈ విషయాలన్నీ? నీకెవరు చెప్తున్నారు? ఎవరి వలన ఇవన్నీ నీకు సుబోధకం అవుతున్నాయి? నాకు చెప్పు అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, నాన్నగారు ఇవన్నీ ఒకరు చెప్తే వచ్చేవి కావు. అత్సపు చీకటంబడి గృహవ్రతులై గృహప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వినులైన వారికి ఇంజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానలకు ఏగిననైన హరిభక్తి ప్రబోధములు. నాన్నగారు అత్సపు చీకటింబడి, సంసారం అనేటటువంటి చీకట్లో పడిపోయి తెలుసుకోవలసిన వస్తువుని తెలుసుకోకుండా అంధకారంలో బతికేటటువంటి వాడికి అత్సపు చీకటింబడి గృహవ్రతులై, ఎప్పుడూ సంసారం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వాళ్ళకి గృహవ్రతులై, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నిజంగా ఇంకోళ్ళు భగవంతుడి గురించి చెప్పినా వాడంతట వాడికి ఈశ్వరుడి గురించి ఆలోచిద్దామన్న బుద్ధి కలగకపోతే, అటువంటి వాడికి ఇతరులు వచ్చి చెప్పిన వాడి తలకెక్కుతుందా? నిజేచ్ఛనైనా వాడంతటి వాడికి మనసులో తోస్తుందా? పరులు బోధించిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైనా వాడి అడవికి వెళ్ళిపోతే మాత్రం వాడికి తెలుస్తుందా? వాడికి తెలియదు నాన్నగారు. వాడు అలా పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు, ఈ శరీరమే నేను అనుకుంటుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. కాబట్టి నాన్నగారు అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చెర పుట్టునే ఇతరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కామలకు ఏగిననైన హరిప్రబోధముల్. అటువంటి వాళ్ళకి చీకట్లో పడి పుట్టి చచ్చి ఇదే నేను అనుకుని శరీరం వంక చూసి వ్యామోహంతో సంసారంలో బతికి ఆఖరికి శరీరాలు విడిచిపెట్టి మళ్ళీ పుచ్చుకోవడానికి అలవాటు పడిపోయినటువంటి జీవులకి ఒకరు చెప్తే మాత్రం వస్తుందా నాన్న? నా అంతవాణ్ణి నేనంటారు కానీ అర్థం అవుతుందా? ఏమిటి పిచ్చి నాన్న, చెప్తే వస్తుంది అనుకుంటున్నావా? ఈశ్వరానుగ్రహం ఉంటే, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఇలాంటివి తెలుస్తాయి నాన్న అన్నాడు. ఇది ఎవరి మీదకి వెళ్ళి పడింది ఈ పిడుగు? ఎక్కడ లేని క్రోధం వచ్చింది హిరణ్యకశిపుడికి. ఈ పిల్లవాడు చెప్పిన మాట వింటలేదు కాబట్టి ఈ పిల్లవాడిని వెంటనే సంహరించండి అన్నాడు. కడుపున పుట్టినటువంటి కొడుకుని సంహరించమని ఎవరన్నారు, కానీ విష్ణు భక్తి కలిగినటువంటి పిల్లవాడిని సహించలేక ఈ పిల్లవాడిని చంపేయండి అన్నాడు. తను చావకుండా వరాలు కోరుకున్నాడు, ఇప్పుడు ఈ పిల్లవాడిని చంపేయమన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లారు రాక్షసులు, శూలాలతో పొడుస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపతులు
చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు సన్యాసం స్వీకరించగానే ఆయనకి పాఠాలు నేర్పడం కోసమని దూరంగా ఒక పల్లెటూరు తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి గురువులు ఆయనకి పాఠం చెప్పారు. ఎందుకంటే ఆయన 13వ ఏటే సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది అనుకోని పరిస్థితుల్లో. అప్పటికి ఆయనకి ఏమీ రాదు పాపం, ఆయనే చెప్పుకున్నారు. అందుకని గురువులు అక్కడికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి నేర్పడం మొదలుపెట్టారు. ఆయన మొట్టమొదట భాగవతం విన్నప్పుడు ఆయన చెప్పుకున్నారు, నాకన్నిటికన్నా నా జీవితంలో నన్ను కదిపేసినటువంటి పద్యం ఇదే అని చెప్పుకున్నారు భాగవతంలో. తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతిగించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. దయతో చూసేట రాక్షసుల వంక, పాపం వాళ్ళకేం తెలియదు, పిచ్చివాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకున్నట్ట. తనని చంపుదామనుకున్న వాళ్ళ మీద కూడా దయ చూపించినటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క గుణములకు నేను ముగ్ధుణ్ణయ్యాను గురువులు చెప్తుంటే అన్నారు పరమాచార్య స్వామి. కాబట్టి తన్ను నిశాచరుల్ పొడువ తీసుకొచ్చి శూలాలతో పొడుస్తున్నారు, గదలతో ప్రహారం చేస్తున్నారు, కత్తులతో నరుకుతున్నారు పిల్లాన్ని, విషాన్నం పెడుతున్నారు, పావులతో కరిపిస్తున్నారు, ఏనుగులతో తొక్కిస్తున్నారు, అగ్నిహోత్రంలో తోస్తున్నారు, ఆభిచారిక హోమాలు ప్రయోగిస్తున్నారు, కొండ శిఖరాల మించి కిందకి దొల్లించేస్తున్నారు, ఇనప ముళ్ళ మధ్యలో పడుకోపెట్టి వాటితో నొక్కుతున్నారు, నవరంధ్రములను మూసేసి ఊపిరాడకుండా చేస్తున్నారు, అన్నం పెట్టడం మానేశారు, చీకటి కొట్లో పారేశారు, మంచినీళ్ళు ఇవ్వడం మానేశారు, కొరడాలతో కొట్టారు. ఇన్ని చేస్తున్నా ఆయన మాత్రం తన ఎదురుగుండా తనని బాధించడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో, వాళ్ళు పొడుస్తున్న శూలంలో, ఆయన మీద ఎత్తిన కత్తిలో అంతటా విష్ణువునే చూసి తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతియించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. కనీసం ఇలా చెయ్యడ్డెట్టుకోడు, కత్తిలో విష్ణువే, గదలో విష్ణువే, పావులో విష్ణువే, ఆఖరికి తనని శిఖరం నుంచి కిందకి తోసేస్తుంటే శిఖరం విష్ణువే, ఆ కింద పడిపోతున్నప్పుడు ఆకాశం విష్ణువే, భూమి విష్ణువే, గద విష్ణువే, తనని కొడుతున్నటువంటి కొరడా విష్ణువే, కొడుతున్నవాడు విష్ణువే, అంతటా బ్రహ్మమునే చూసి ఓ నా స్వామి ఇన్నిగా కనపడుతున్నాడని రమించిపోయి బ్రహ్మజ్ఞానవేత్త అయి ఆనందపడిపోతూ చూశారు. ఓ మాట అంటుంటారు, ద్వంద్వం అనేటటువంటి మాట లేకుండా, రెండన్నటువంటి మాట లేకుండా, తనకి సుఖము దుఃఖము, తనకి అనుకూలంగా ఉన్నవాడు విరోధంగా ఉన్నవాడు, ఈ రెండు భావనలు మర్చిపోయి వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో తురుద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అన్నట్లుగాను సమమైనటువంటి ప్రవర్తనతో అంతటా శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొడుస్తూ, ఎవరైనా శూలం పెట్టి ఇలా పొడుస్తుంటే చెయ్యడ్డెట్టుకుంటారు, కనీసం చెయ్యి కూడా అడ్డు పెట్టుకోకుండా ఓ శ్రీమన్నారాయణుడు నా గుండెల్లోకి వస్తున్నాడని నిలబడిపోతే శూలాలు పెట్టి పొడిచారు చావడం, గదలు పెట్టి కొట్టారు చావడం, విషాన్నం పెట్టారు జీర్ణమైపోతుంది, అగ్నిహోత్రంలో పడేశారు కాలడం, నీటిలో తోసేశారు తలబడం, నవరంధ్రములు మూసేశారు మరణించడు, ఉక్కిరి బిక్కిరి కాడు. అసలు హిరణ్యకశిపుడికి పిల్లాడు ఎలా చచ్చిపోతాడని బెంగట్టుకుంది. తాను చచ్చిపోకూడదని తపస్సు చేశాడు, ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోతాడని బెంగపెట్టుకున్నాడు. అంటే ఆయన ఎంత విష్ణు భక్తి తత్పరుడై, అంటే ఇప్పుడు అన్నిటినీ ఎవరు పుచ్చుకుంటున్నట్టు, ఇవన్నీ విష్ణువే పుచ్చుకుంటున్నారు. ఆయనకి విష్ణువుగానే లోకం కనిపిస్తోంది, ఇంకొకటి లేదు ఆయనకి. ఈ స్థితిలో గురువులు జోక్యం చేసుకుని ఇంత హింస పెడుతున్నాడు ఈ పిల్లవాడిని, మేము తీసుకెళ్ళి మళ్ళీ పిల్లవాడికి కామశాస్త్రం, వివాహం అయిపోయినటువంటి వారికి నేర్పవలసినటువంటి ధర్మాలు నేర్పుతాం, కాబట్టి మెల్లిగా ఈ పిల్లవాడికి వివాహం చేస్తే ఏమైనా దారిలో పడతాడేమో చూస్తామని తీసుకెళ్ళి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. గురువులు వాళ్ళకి కూడా ఏదో సొంత పని ఒక వ్యవహారం ఉంటాయి కదండి. గురువులు ఎప్పుడైనా అటు వెళ్ళగా చూసి ప్రహ్లాదుడు ఒక రోజున రాక్షస పిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఆయన బోధ మొదలెట్టాడు. రే నాయన, మీ జన్మ పాడైపోతోందిరా, గురువుగారు చెప్పినటువంటి పాఠాలు మీరు వింటున్నారు, కానీ ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? గురువుగారు పాఠం చెప్తుంటే గురువుగారిని మాత్రం మీరు ఇలాంటివి చెప్పకూడదు అనేవాడు కాదు. ఆయన ఎప్పుడు అనేవాడు కాదు.
ఏ పగిది వారు చెప్పిన ఆపగిదిం చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన విద్యలనుచు మహామనీషన్ అన్నారు పోతన గారు. నిరూఢ మహామనీషన్. ఆయన గురువుగారు చెప్పకూడని పాఠం చెప్తున్నారు, ధర్మ వ్యతిరేకమైన బోధ చేస్తున్నా, హిరణ్యకశిపుడే సర్వస్వం, అసలు భగవంతుణ్ణి కొలవకూడదు అని చెప్తున్నా. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిని చదువు కాని, వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే చదివేవాడంతే. గురువు గారిని మనం అధిక్షేపించకూడదు. కాబట్టి గురువుల్ని మాత్రం ఎప్పుడు అధిక్షేపించేవాడు కాదు. ఇప్పుడు ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ఒరే నాయనా, జీవితం అంటే ఏమిటో తెలుసా? 100 సంవత్సరములు ఉంటుంది. 100 సంవత్సరములలో ప్రతి మనిషి కూడా 12 గంటలు పగలు ఉంటే 12 గంటలు రాత్రి ఉంటుంది. కాబట్టి జీవితంలో సగభాగం ప్రతివాడు నిద్రపోతాడు. కాబట్టి 50 సంవత్సరాలు నిద్రకు వెళ్ళిపోయాయి. ఇంకా మిగిలినటువంటిది 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో అమాయకత్వం, శిశుత్వం, బాల్యం, వీటికి 25 ఏళ్ళు పోతుంది. ఇక మిగిలినది 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్లే మనిషి దారుఢ్యంతో ఉంటాడు, ఒంట్లో ఓపిక ఉంటుంది. కానీ ఈ ఓపిక ఉన్న సమయాన్ని భగవంతుణ్ణి అధిక్షేపించడానికి, ధర్మశాస్త్రాల్ని వ్యతిరేకించడానికి, ఈశ్వరుడు పెట్టినటువంటి నియతితో కూడిన వేదాన్ని అతిక్రమించి ప్రవర్తించడానికి మనం ఉపయోగిస్తే మనం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి ఈ ఉపాధి పుచ్చుకుని మనం ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే తెలుసుకోగలిగినటువంటి బుద్ధి ప్రకాశించేటటువంటి శరీరంలోకి రావాలి అంటే అంత తేలిక కాదు. ఈ పుట్టడం కూడా అంత తేలిగ్గా పుట్టేటటువంటి విషయం కాదు. ఎంత కష్టపడిన తరువాత ఈ శరీరం వస్తుందో తెలుసా? 9 నెలలు కటిక చీకట్లో అమ్మ కడుపులో అలా పడుకుని ఉండాలి. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విషుమంతలేక పడితిన్ కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునిక ఆ గర్భవాసము నివసింపున్ పని తీర్చి కావుమికనన్ని సత్కృపం శంకర. ఈశ్వర, చీకటి, తల పైకి తల కిందకి కాళ్ళు పైకి, అక్కడే మలమూత్ర విసర్జనం, నాభిగొట్టంలోంచి అమ్మ తిన్నదే లోపలికి వెళ్ళడం, లోపల పడిశం పట్టడం, దగ్గు రావడం, అతిసారం రావడం, ఆ మలమూత్రముల్లోంచి పుట్టినటువంటి క్రిములు కురికేస్తూ ఉండడం, ఇన్ని బాధలు పడ్డాము. ఇన్ని బాధలు పడి లోపల శరీరం పెరిగిపోతే అమ్మ కడుపు ఇరుగ్గా ఉండి అటు ఇటు కదలడానికి చోటు లేక ఒళ్ళు తిమ్మిర్లెక్కిపోతే కళ్ళు తెరిచి చూద్దామంటే గాఢాంధకారం. అటువంటప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే మహానుభావుడు ప్రసూతి వాయువై బయటికి తోసేశాడు. ఈ ఒక్కసారి శరీరం ఇవ్వవయ్యా, దీంతో నిన్ను సేవించి నిన్ను చేరుకుంటానంటే బయటికి వచ్చాడు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంచ తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టిన తరువాత మళ్ళీ మలమూత్రంబులతో అమ్మ ఓ పక్కేసి అక్కడ పడుకోబెడుతుంది. అక్కడే మల విసర్జన చేస్తాడు, అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు. ఆ మలమూత్రాల్లోనే ఆడుకుంటాడు, దాన్నే పట్టుకుంటాడు, దాన్నే నలుపుతాడు, దాన్నే నోట్లో పెట్టేసుకుంటాడు. మలమూత్రంబులతో మహాభయముతో చిన్న చప్పుడైతే ఉలిక్కి పడిపోతాడు. మాతృస్తనాపేక్షతో ఎప్పుడు అమ్మ స్తన్యాన్ని తాగుదామనేటటువంటి ధోరణిలో ఉంటాడు. చల మూర్ఖత్వముతో, మూర్ఖత్వంతో ఏదైనా ఇవ్వకపోతే చాలు ఏడుస్తాడు. సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో తను పాలు ఎక్కువ ఇచ్చేసింది అమ్మ. తాగేసిన పాలు త్రేణు పోస్తే ఆ పాలు ఇలా నోటి వెంట కారి ఊయలలో పడుకున్నప్పుడు చెవిలోకి వెళ్ళాయి. చెవిలోకి వెళ్ళినటువంటి పాలధార వెంట వెళ్ళినటువంటి చీమ ఆ పాల కోసం చెవిలోకి వెళ్ళింది. వెళ్ళి చీమ చెవిలో కరిచేస్తోంది. చీమ చెవిలో కరిచిందని చెప్పుకోలేడు, ఏడుస్తుంటాడు. అమ్మ అనుకుంటుంది ఆకలేస్తోందేమో అని మళ్ళీ పాలిస్తూ ఉంటుంది. అప్పటికే కడుపు నిండిపోయింది, పాలు తాగలేడు. చెవిలో చీమ కరుస్తోందమ్మా అని చెప్పలేడు. ఈ చెయ్యి తీసి చెవి మీద వేసుకోలేడు. జ్వరంగా ఉంటుంది, అమ్మ నాకు జ్వరం అని చెప్పలేడు. ఒంట్లో పడిశం పట్టేస్తుంది, ముక్కు కారిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, అమ్మ నాకు ఒళ్ళు నొప్పులుగా ఉందమ్మా అని చెప్పలేడు. బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంచి తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. ఆ బాల్యం అంతా అలా గడిచిపోయింది. బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోద్యానక బోధనాది విధమున్ బాగొప్పనాలించుచున్ లీలానాటక సూత్రకేల విదతా
ప్రార్థించున్ గుచ్చితిన్. ఆ చిన్నతనం వచ్చింది అంటే ఎప్పుడూ ఆ ఉద్యానవనాల్లో ఆడుకుంటూ ఆ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు వింటూ అలా కాలం గడిపేశాడు. గడిపేసిన తర్వాత ఏమైంది? అప్పుడు బాలప్రాయము నీదు చింతనురుగన్ ప్రారంధమాశంకర. ఆ బాలప్రాయంలో ఈశ్వరుణ్ణి ఎప్పుడూ అసలు తెలుసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయింది. యవ్వనం వచ్చింది. యవ్వనమంకురించగనమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, జీవికి విత్తమే భువిని శాశ్వతమంచు అదిట్లు కూర్చుటో, పరమ పావనులంచు పరిపాలకులం నుతియించుటెట్టులో, ఎయ్యది ఏది దారి అని ఎంచుచుబుచ్చితి నయ్యశంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి 4 రూపాయలు ఒంట్లో ఓపికండగా సంపాదించుకోవాలని అధికారులని స్తోత్రం చేయడంతోనే కాలం అంతా గడిచిపోయింది. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా ఈశ్వరుడి గురించి ఆలోచించడానికి సమయం ఏది? సరే, వెళ్ళిపోయే కాలం వచ్చేసింది. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబురి సొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. శరీరాన్ని విడిచిపెట్టి అతి కష్టం మీద జీవుడు అతి కష్టంతో విడి బాధతో బయటికి వెళ్ళిపోతుంటే ఆ శరీరం మీద పడి భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు తప్ప కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నిందినులైన కాని. కడుపున పుట్టిన కూతుళ్ళు కొడుకులు ఏడుస్తారు. కందోగిని భస్మముల్ తొలుత దుఃఖాహంబుని సొచ్చు పత్నియున్. కళ్ళ వెంట ధారలు కారిపోతూ భార్య ఏడుస్తూ అక్కడ నిలబడుతుంది. వీళ్ళందరూ భార్య ఇంటి వీధి గుమ్మం వరకు, కూతురు రోడ్డు వరకు, కొడుకు శ్మశాన వాటిక వరకు. నీతో వచ్చేవాడెవరు? కాయము వీడి రారు కదా. వాళ్ళు వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి నీతో రారుగా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. నువ్వు చేసుకున్న పాపపుణ్యాలేవో అవేగా నీతో వచ్చేవి. కాబట్టి సమయం అయిపోతోందిగా, 100 ఏళ్లేగా. 100 ఏళ్లలో చాలా కాలం అయిపోయిందిగా, వృధా అయిపోయిందిగా. మరి ఇంకా ఏముంటుందని మీరు ఇలాగా కాలాన్ని గడిపేస్తున్నారా? బంగారపు రజను మట్టిలోనే దొరుకుతుంది, గనిలో. స్వర్ణకారుడు బాగా తప్తం చేసి మట్టిని వేడి చేసి బంగారాన్ని పుచ్చుకుంటాడు. అలా మీరు బాగా శాస్త్రాన్ని మధించి చేరుకోవలసినటువంటి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలిగా. మీరు చేసేటటువంటి కర్మల వలన అర్థం వస్తుంది, కామము తీరుతుంది. కానీ మోక్షము రావాలి అంటే జ్ఞానం ఒక్కటే సాధనం. ఆ జ్ఞానము కలగాలి అంటే శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవలసి ఉంటుందిగా. మనకి గురువుగారు నేర్పుతున్నటువంటి శాస్త్రం మనకి మోక్షాన్ని అందించగలిగినటువంటి శాస్త్రం కాదు కదా. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈశ్వరుడు గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఆ భగవంతుడే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు, ఇన్ని వికారములతో కూడిన సంఘాతంగా ఈ శరీరాన్ని తయారు చేశాడు. ఋతువంతమైనటువంటి ఈ శరీరంలో ఉండి దీన్ని సాధనంగా వాడుకుని ఇది పడిపోయే లోపల మళ్ళీ ఇలాంటి శరీరంలోకి రావలసిన అవసరం లేని స్థితిని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నారాయణుని యందు ప్రవేశించాలి తప్ప మనం ఇటువంటి చదువులు చదువుకుని ఇలా జీవితాన్ని వృధా చేసుకుని రాక్షస కార్యక్రమాల్లో తిరిగితే దాని వలన మనం పొందేటటువంటి లబ్ధి ఏముంటుంది? మళ్ళీ తిరిగి హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాం. అందుకని నా మాట వినండి. భక్తి ఒక్కటే మనిషిని జ్ఞానం వైపుకి తీసుకెళ్ళగలిగిన సాధనం. అంతటా నిండి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువే. కాబట్టి మనం ఆయన్ని స్తోత్రం చేద్దాం, మనందరం కలిసి ఆయన్ని కీర్తిద్దాన్ని రండి అన్నాడు. పిల్లలందరూ కలిసి భగవన్నామం భగవద్భజన మొదలుపెట్టారు. గురువులు వచ్చి చూశారు. అమ్మ బాబోయ్, వీడికేదో నేర్పుదాం అనుకుంటే మిగిలిన పిల్లలకు కూడా విష్ణు భక్తి నేర్పుతున్నాడని భయపడి ఆ పిల్లవాడిని హిరణ్యకశిపుడి దగ్గర ప్రవేశపెట్టారు. నాయన, నీ కొడుక్కి మేమేదో పాఠాలు నేర్పగలము అనుకుని ఆశపడ్డాం, కానీ నీ కొడుక్కి మేము పాఠాలు నేర్పడం ఏమో, కానీ వాడు మిగిలిన పిల్లల్ని పాడు చేసేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పిల్లవాడు తులసి వనంలో గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు. నిజానికి ఆయన గంజాయి వనంలో తులసి మొక్క. కాబట్టి ఈ పిల్లవాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నారు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. సహజం కదండి, మరి రాదు. ఆయన హిరణ్యకశిపుడు, ఆగ్రహం రాక ఏమొస్తుంది? ఆయన అన్నాడు, అంతటా ఉన్నటువంటి వాణ్ణి నేనే, అందరినీ శాసించేవాణ్ణి నేనే. నువ్వు తెల్లవారి లేస్తే చూస్తున్నావు, వాయువు కూడా నా అనుమతి లేకుండా గట్టిగా వీచడానికి భయపడతాడు. సూర్యుడు నా అనుమతి లేకుండా గట్టిగా ప్రకాశించాడు. దిక్పాలకులందరినీ శాసిస్తున్నాను. విష్ణువన్నవాడు అసలు ఎప్పటి నుంచో నేను
జనులం పేరుకొనము తగ నామ్రోళ్ళన్. గురువులు చెప్పనటువంటి ఈ విద్య నీకు ఎవరి వల్ల వచ్చింది? నువ్వు ఎవరి అండ చూసుకుని ఇంతగా ప్రగల్భాలు పలుకుతున్నావు? నిన్నెవడు కాపాడతాడనుకుంటున్నావు? ఎవరు చూపించి ఎవరు నీ వెనకాల బలం ఉన్నాడు అనుకుంటున్నావో నాకు చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారు నాకు బలం ఏమిటండి? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టివాడు బలమసురేంద్ర అన్నాడు. నాకు బలం ఏమిటి? నాకు బలం, నీకు బలం, సమస్త భూతములకు బలం. లోకంలో బలమన్న మాట ఉండడానికి బలం ఎవడో వాడు నాకు బలం నాన్నగారు. తప్ప ఎవడు బలం అంటారేమిటి? బలం ఇచ్చేవాడు బలమైన వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఈ మాట మీరు అడగడానికి మీకు కూడా బలం వాడే, నాకు బలం వాడే, తప్ప ఇంకొకడు లేడు. కాబట్టి నా మాట నమ్మండి అన్నాడు. అని అయ్యయ్యో నాన్నగారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తోందండి. ఎందుచేత అంటారేమో, మీరు లోకంలో మిగిలిన శత్రువులందరినీ కంటికి బాహ్యంలో కనపడేటటువంటి వాళ్ళందరినీ జయించారు. కానీ లోపల ఉన్నటువంటి 6 శత్రువుల్ని మాత్రం మీరు గెలవలేకపోయారు. నిజంగా మీరు కానీ ఆ 6 శత్రువుల్ని జయించగలిగి ఉంటే మీకు ఇవాళ ఇలా విరోధ భావన రెండున్నాయనేటటువంటి భావన కలిగి ఉండేటటువంటిది కాదు. ఆ 6 శత్రుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో మీకు విరోధి లేడొకడు నిర్పున చూడువుదనవేశ్వర. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుముదనవేశ్వర. లోకాలన్నీ గెలిచానంటావు, బయట ఉన్నవన్నీ గెలిచావు, నీ లోపల ఉన్న వాటిని గెలవలేకపోయావు. నీ లోపల ఉన్నారు 6 శత్రువులు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. ఈ 6టిని నాన్నగారు మీరు గెలవలేకపోతున్నారు. ఈ 6 శత్రువుల్ని గెలిచారా? మీకు అసలు శత్రువు అన్నవాడు లోకంలో లేడు అని అర్థమవుతుంది. అందరిలో ఉన్నవాడు ఈశ్వరుడని అర్థమవుతుంది. ఆ 6 వదిలేసి మిగిలిన లోకంలో ఉన్న వాళ్ళందరినీ గెలిచారంటున్నారు. అందుకే మీకు ఇంకా 2 కింద కనపడుతోంది. అసలు మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు జయిస్తే, మీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాల్ని జయిస్తే, 6 శత్రువుల్ని జయిస్తే అసలు మీకు శత్రువు అన్నవాడే లేడు. దీన్ని నాన్నగారు మీరు మర్చిపోయారు అన్నాడు. ఆయన వింటాడా? ఒరేయ్, నీకు అండ, నాకు అండ, లోకమంతటికి అండ ఒకడున్నాడని నువ్వు అంటున్నావు, లేడు అని నేను అంటున్నాను. నువ్వు ఉన్నాడు అన్నవాడు ఎక్కడున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు, మళ్ళీ అదే మాట అడుగుతున్నారు. ఎక్కడున్నారు అని అడుగుతారేంటి? ఎక్కడ లేడు అని అడగాలి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెనకి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పడం కుదరదు. ఆయన నువ్వు జాగ్రత్తగా నాన్నగారు మీరు దృష్టి పెట్టి చూస్తే, బుద్ధితో పరిశీలిస్తే, ఇందుకలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్, అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నాడు. ఉన్నది ఆయన ఒక్కడే. ఆయనే ఉంటే మనకి అనేకంగా కనపడుతోంది తప్ప అనేకము లేవు, ఒక్కటే ఉంది. ఆ మట్టితోటే మూకుడు చేశారు, మట్టితోటే గరిటె చేశారు, మట్టితోటే ప్రమిద చేశారు. మనకి ప్రమిదలు, గరిట్లు, మూకుళ్ళు, గిన్నెలు, కుండలు ఇన్ని కనపడుతున్నాయి. కానీ నామరూపములుగా ఉన్నది నామరూపములు కాదు, యథార్థమునకు ఈశ్వరుడే ఉన్నాడు. జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం నాన్నగారు. మీకు ఇది తెలియట్లేదు, మీరు నామరూపముల దగ్గర నిలబడిపోతున్నారు మాయ చేత. కాబట్టి ఆయన గురించి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు ఆయన లేని ప్రదేశం లేదు, అంతటా నిండి ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ఇది ప్రహ్లాదుడికి పరీక్ష కాదు, మీరు ఇది పట్టుకోవాలి నరసింహోపాఖ్యానంలో. ఇది ప్రహ్లాదుడికి పరీక్ష కాదు, ఈశ్వరుడికి పరీక్ష. ఎందుకో తెలుసా అండి? తన భక్తుడేమంటున్నాడు? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటున్నాడు. అంతటా ఉన్నాడు అంటున్నాడు. అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడంటే ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఎక్కడా లేడు అన్నవాడితో అంతటా ఉన్నాడు అయితే అంటే ఇందులో ఉన్నాడా అంటాడు, లేకపోతే ఇందులో ఉన్నాడా అంటాడు, లేకపోతే ఇందులో ఉన్నాడా అంటాడు. ఏదైనా చూపించవచ్చు. ఈ చూపుడు వేలు దేని మీదకైనా వెళ్ళి నిలబడచ్చు. ఆయన చూపుడు వేలు దేని మీద నిలబడుతుందో దాంట్లోంచి సాకారంగా బయటికి రావాలి. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అంటారు వ్యాసుల వారి దేవి భాగవతంలో.
నిర్గుణమై నిరంజనమై అఖిల ప్రపంచంలోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటి పదార్థము ఏది ఉన్నదో ఆ పదార్థము ఇప్పుడు ఒక రూపంతో పైకి వచ్చి కనపడాలి. ఇప్పుడు అది ఒక రూపంతో వచ్చి కనపడింది అనుకోండి, ఏ రూపంతో పడితే ఆ రూపంతో రాకూడదు. ఎందుకని? ఆయనకి వరాలు ఉన్నాయి. అవి సామాన్యమైనటువంటి వరాలేం కాదు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవి. వీటికి అన్నిటికీ మినహాయింపుగా రావాలి. వచ్చి హిరణ్యకశిపుణ్ణి మట్టు పెట్టాలి. కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు, ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడికొచ్చాగుతుందో అక్కడి నుంచి బయటికి రావాలి భగవంతుడు. కాబట్టి ఇప్పుడు ముందెవరు సిద్ధపడ్డారట? ఆయన వచ్చేయడం కోసమని ఈ బ్రహ్మాండమంతటా ఒక ఆకృతిని ధరించి సిద్ధంగా ఉన్నట్ట. చూపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలని. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు, లేడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. ఈ సమస్త బ్రహ్మాండము ఒక పెద్ద నారసింహం అయిపోయింది. ఇప్పుడు చూపుడు వేలు ఎక్కడ పెడతాడో అక్కడి నుంచి ఆ నృసింహాకృతి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు బ్రహ్మాండముగా లేదు, బ్రహ్మాండమే ఒక నృసింహాకృతిని పొందిందిట. ఇది పోతన గారి యొక్క దర్శనం మహానుభావుడు. కాబట్టి ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునను. జంగమములు స్థావరములు అంతా కూడా ఒక పెద్ద నరసింహస్వామి యొక్క ఆకృతితో ఉంది. వేలెక్కడ పెడతాడో అక్కడి నుంచి అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక స్తంభాన్ని చూపించాడు హిరణ్యకశిపుడు, ఇందులో ఉన్నాడా అన్నాడు. ప్రహ్లాదుడు నవ్వి అన్నాడు, అందులో అంటా ఏమిటి, ఇందులోనైనా ఉన్నాడన్నాడు. అయితే బయటికి రమ్మను అని కత్తి పట్టుకుని గబగబా సింహాసనం నుంచి కిందకి దిగొచ్చి తన అరిచేతితో ఒక్కసారి ఆ స్తంభం మీద కొట్టాడు. అంతే, దిక్కులు పిక్కటిల్లేటటువంటి ఒక భయంకరమైనటువంటి ధ్వని వచ్చి ఈ భూమిని మోసేటటువంటి 8 దిగ్గజములు ఉలిక్కి పడ్డాయిట. సమాధినిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారు. దశ దిశలు వ్యాపించేటట్టుగా ఒక గొప్ప తేజస్సు అందులోంచి ప్రకాశించింది. స్తంభం బద్దలై అందులోంచి ఒక పెద్ద నారసింహం బయటికి వచ్చింది. పైకి సింహస్వరూపం, కింద మనిషి స్వరూపం. నడుము పట్టుకుంటే పిడికిటితో పట్టుకోవడానికి వీలైనంత సన్నని నడుము, దానికి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద వడ్డాణం, దానికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ గంటలు మోగుతున్నాయి. కట్టుకున్నటువంటి గొప్ప పట్టుపుట్టం, కొండచర్య లాంటి విశాలమైనటువంటి వక్షస్థలం, 3 గీతలతో ఉన్నటువంటి కంబుకంఠం. శిలలు ఎలా ఉంటాయో అటువంటి గొప్ప గొప్ప గండశైలముల వంటి బుగ్గలు, కానీ నునుపుదేరి లావణ్యంతో ప్రకాశిస్తున్నాయి. విశాలమైనటువంటి పాలభాగం, దాని మీద నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటం, అనేకమైనటువంటి బాహువులు, శంఖ చక్ర గదా పద్మ తోమరము శూలము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు. మహానుభావుడు భుజకీర్తులు పెట్టుకున్నాడు, కేయూరములు పెట్టుకున్నాడు, కంకణములు పెట్టుకున్నాడు. పాదములకు పెట్టుకున్నటువంటి అందెలు గొప్ప ధ్వని చేస్తున్నాయి. చేతిలో గద పట్టుకున్నాడు. పైన పెద్ద జూలు, సింహం యొక్క ముఖం. ఇలా నోరు తెరిచి చూస్తే నాలుక బయటికి పెద్ద త్రాచుపాం వేలాడినట్టు వేట్లాడుతోంది. ఆ కోరల యొక్క కాంతుల చేత దిక్కులు తెలియట్లేదు. ఆయన జూలు ఇలా విదిలిస్తే ఆ జూలు కొట్టుకుని పైన ఆకాశంలో వెడుతున్నటువంటి దేవతల యొక్క విమానాలు గతులు తప్పుతున్నాయి. ఆయన నాసికారంధ్రముల వంక చూస్తే మందర పర్వతము యొక్క గుహలా అన్నట్టుగా ఉన్నాయి. ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆ దంస్ట్రలు, ఆ దంతములు, ఆ నాలుక పెద్ద పర్వత గుహలా ఉంది. అటువంటి శరీరంతో పైకొచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతమందిలో పరువు పోతుందని ఆయనతో యుద్ధం మొదలుపెట్టాడు. గదతో ప్రహారం చేశాడు. ఆయన ఉగ్ర నరసింహం అయ్యారు. ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి పిడికిటితో పట్టుకున్నారు, ఆ పంజాతో పట్టుకున్నారు. పట్టుకుని సింహం ఏనుగుని ఈడ్చినట్టుగా ఈడ్చి తీసుకెళ్లారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్
తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్. ఇది కదా ఆయన వరాలు. ఆకాశంలో చచ్చిపోకూడదు, నేల మీద చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న దాంతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు, మనిషి చేతిలో చచ్చిపోకూడదు, మృగం చేతిలో చచ్చిపోకూడదు, పగలు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. చతుర్దశి తిథి ఉండగా ఇవాళ అసుర సంధ్య వేళలో ఆవిర్భవించింది నరసింహావతారం. అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తన తొడల మీద. ప్రాణం ఉన్నవి కావు, ప్రాణం లేనివి కావు, కొడవళ్ళ లాంటి పెద్ద పెద్ద మిలితిరిగినటువంటి గోళ్ళు. మనిషి కాదు, మృగం కాదు, సింహం. కింద కాదు, పైన కాదు, తొడల మీద పెట్టుకున్నారు. పెట్టుకొని తీసుకొచ్చి పడుకోబెడితే ఆయన నోరు విప్పి పెద్ద గర్జన చేసి వాడి వంక ఇలా చూస్తే ఆయన దంష్టల యొక్క కాంతులు చూసి కళ్ళు అదిరిపోయేట. హిరణ్యకశిపుడికి కళ్ళు కనపడ్డం మానేసి ఆ తొడల మీద పడుకోబెట్టుకుంటే నిస్తేజుడైపోయాడు ఆయన యొక్క రౌద్రస్వరూపాన్ని చూసి. ఆ నోరు తెరిచి కొడవళ్ళ లాంటి తన గోళ్ళు వాడి పొట్టలో దింపి ఆ పొట్ట చీల్చి ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని ఆ ప్రేగులు ఆ లోపల ఉండేటటువంటి కండరములన్నింటినీ తన దంష్టల మధ్య పెట్టి కొరికేశారు. కొరికేసి ఆ నెత్తురంతా మీద పోసేసుకుని ఆ జూలంతా నెత్తుటితో తడిసిపోయి ఒళ్ళంతా నెత్తుటితో తడిసిపోతే ఆ చేతులలో ఉన్న ఆయుధాలతో కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించి భయంకరమైన స్వరూపంతో ఆ నెత్తుటితో కూడిన నోటితో ప్రళయకాలంలో రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతో మహానుభావుడు లేచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పెటిల్లు పెటిల్లు మన ధ్వనిలు వస్తుండగా సింహాసనంలో కూర్చుని చూస్తే బ్రహ్మాది దేవతలు కూడా వణికిపోయి లేచి నిలబడ్డారు. ఎన్నడూ చూడలేదు ఇటువంటి స్వరూపాన్ని. ఏమి ఉగ్రనారసింహం. చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు, రుద్రుడు చేశాడు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య పితృదేవతలు స్తోత్రం చేశారు. ఆ ఆగ్రహం చల్లారలేదు, ఊగిపోతున్నారు కోపంతో. అటువంటి సమయంలో లక్ష్మీదేవిని పిలిచి అమ్మా నువ్వు వెళ్ళి ఆయన్ని అనునయించమ్మా అన్నారు. నిత్యానపాయని అని బిరుదు కలిగినటువంటి లక్ష్మీదేవి నరసింహావతారంలో భయపడిపోయింది. పూర్ణచంద్రబింబం లాంటి మొహం తెలుసు, కానీ ఇంత ప్రళయకాల రుద్రుల్లా ఉండేటటువంటి ముఖంతో నేను నా భర్తను ఎన్నడూ చూడలేదు, నేను సమీపించలేనండి. అప్పుడు ప్రహ్లాదుణ్ణి పిలిచన్నారు. ఆ స్వరూపాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు, ఉగ్ర నరసింహం కింద ఉన్నారు. స్వామిని ప్రశాంత చిత్తుణ్ణి చేయమన్నారు. అంటే అప్పుడు చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ భక్తుణ్ణి చూసినటువంటి స్వామి ప్రశాంత చిత్తులై పరమ సంతోషంతో ఒక్కసారి తలమించి చెయ్యి పెట్టి వీపు వరకు నిమిరారు. ఆయన హస్తస్పర్శ తగలగానే ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం ఆవిర్భవించింది. బ్రహ్మజ్ఞానం కలిగి ఆయన అన్నాడు, మహానుభావ నా జన్మ ఎటువంటిది? దైత్యకులంలో జన్మించాను, ఒక రాక్షసుడి కడుపున పుట్టాను, నిరంతరము నువ్వు లేవని ద్వేషించిన వాడి కొడుకుని. అటువంటి నన్ను ఇంత ప్రేమగా దగ్గరికి పిలిచి తలమించి వీపు నిమిరి నన్ను నీ తొడ మీద కూర్చోపెట్టుకుంటున్నావు. పైకి నువ్వు ఎంత కఠినమైన రూపంతో ఉన్నావో లోపల నువ్వంత వెన్నపూసలా ఉన్నావు. ఈ బ్రహ్మాది దేవతలు నిన్ను చూసి భయపడతారేమో, నేను మాత్రం నిన్ను చూసి భయపడను. ఎందుకో తెలుసా? నీకన్నా భయంకరమైనది ఒకటి నాకు తెలుసు, దాని ముందు నీ రూపం ఎంత అన్నాడు. ఆశ్చర్యపోయారు నరసింహస్వామి. నాకన్నా భయంకరమైనదా? అవును స్వామి, సంసారము నీకన్నా భయంకరమైన రూపం కలిగింది, దాని ముందు ఈ రూపం ఎంత? నాకు భయం లేదు. సంసారం అనే సముద్రంలో పడిపోయిన వాణ్ణి ఉద్ధరించగలిగినటువంటి దయాళువు నువ్వు. నిన్ను స్తోత్రం చేసిన వాళ్ళని, నీ యందు భక్తి కలిగినటువంటి వాళ్ళని నిరంతరం కాపాడేటటువంటి స్వభావం ఉన్నవాడివి. ఇన్ని అకృత్యములు చేసినా నువ్వు నా తండ్రిని ఇబ్బంది పెట్టకుండా ఇన్నాళ్ళకి కడతీర్చావు. స్వామి, నేను నిన్ను కోరుకునే వరం ఒక్కటే, తెలిసో తెలియకో బతికున్నన్నాళ్ళు నిన్ను అధిక్షేపించినటువంటి నా తండ్రి హిరణ్యకశిపుడికి ఉత్తమగతుల్ని కల్పించు, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి స్థితిని పొందేటట్టుగా నీవు అనుగ్రహించు అన్నారు. ఆయన అన్నారు, ఏనాడు నా తొడల మీద పడుకోబెట్టుకున్నానో, ఏనాడు అతని చూపులతో నా చూపులు కలిపి చూశానో, ఏనాడు నా గోళ్లతో అతని శరీరాన్ని చీల్చానో, ఏనాడు అతని కంఠనాళాలు
కండరములు నవిలేనో, ఏనాడా ప్రేగులు మెళ్ళో వేసుకున్నానో, ఏనాడా రుధిర ధారలతో అభిషేకం నన్ను నేను చేసుకున్నానో ఆనాడే ఉత్తమగతులు పొందాడు. ఆనాడే అతని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడు నీ తండ్రికి ప్రేత సంస్కారం చేసి అంత్యేష్టి సంస్కారాన్ని పూర్తి చేయి. నాయన ప్రహ్లాద, నువ్వంటే నాకు విశేషమైనటువంటి అభిమానం. ఇక్కడ నువ్వు పూర్ణాయుద్ధాయంతో ఈ రాజ్యమును పరిపాలించి తదనంతరము దుర్నిరీక్షమైనటువంటి నా యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు పొందుతావు. ఈ నరసింహస్వామి వారి యొక్క ఆఖ్యానాన్ని ఎవరు వింటారో, ఎవరు ప్రసన్న మనస్కులై పరమశాంతమూర్తి అయి లక్ష్మీ సహితుడై ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి ఆ నరసింహస్వరూపానికి నమస్కారం చేస్తారో అటువంటి వారికి అపమృత్యు దోషం పోతుంది. ఒకవేళ మృత్యువు తరువుకొస్తున్నా సరే పోతుంది. షట్కాలముల యందు నరసింహస్వామికి దర్శనము, పూజ. అసుర సంధ్య వేళలో శివాలయానికి ఒక్కదానికే దర్శనం, కానీ ఒక్క నరసింహస్వామి మాత్రం ఆ అసుర సంధ్య వేళలో కూడా నరసింహస్వామి దర్శనం చేస్తారు. అంతటి మహానుభావుడు. ప్రత్యేకించి శంకర భగవత్పాదాచార్య స్వామిని 2 మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. మహానుభావుడు ఒకానొకప్పుడు పరకాయ ప్రవేశం చేసి ఉభయ భారతి అడిగిందని కామ విద్యలోని మెళకువలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజు శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే 2 చేతులు కాలిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు వెళ్ళి స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు తిరిగొచ్చి మళ్ళీ తన శరీరంలోకి తాను వెడదామనుకున్నారు. కానీ అప్పటికే కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. ఆ శరీరంలోకి ఇక శంకరులు రాకుండా రాజు శరీరంలో ఉండిపోవాలని. అటువంటప్పుడు మహానుభావుడు శంకర భగవత్పాదులు రాజు శరీరంలో నిలబడి తన శరీరం కోసం నరసింహస్వామిని ప్రార్థన చేశారు. లక్ష్మీ నృసింహమ మదేహి కరావలంబం, నా చేతులిమ్మని. అంతే. శంకరాచార్య స్వామి వారి శరీరం కాలిపోయిన చేతులు మళ్ళీ వస్తే అందులోకి ప్రవేశించారు. ఆ చేతితోనే శంకర భగవత్పాదులు చిన్ముద్ర పట్టి మనందరినీ ఉద్ధరించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనకిచ్చారు. అదే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వత సానువుల మీద కూర్చునుండగా ఒక కాపాలికుడు, అయ్యా మీ శిరస్సు కావాలని అడిగాడు. ఈ దేహానికి సంబంధించిన శిరస్సు నీకు పనికొస్తే అంతకన్నా ఏముంది, తప్పకుండా ఇచ్చేస్తాను, తీసుకో. కానీ నా శరీరాన్ని పడగొట్టినప్పుడు నా శిష్యులు ఒప్పుకోరు, ఎందుకంటే నేను ఇందులో ఉంటే వాళ్ళకు ఉపయోగం. నా శిష్యులు నా నుంచి దూరంగా ఉండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా తలకాయ కోసుకు పట్టుకుపోమన్నారు. ఆయన ఒక్కరు ధ్యానం చేసుకుంటున్నారు. 4 శిష్యులు పాతాళ గంగలో స్నానానికి వెళ్ళారు కృష్ణానదిలో. శంకరులు ధ్యానంలో ఉన్నారు. కాపాలికుడు వచ్చి కత్తి పైకెత్తి ఆయన తలకాయ కోసేద్దామని సిద్ధపడుతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది. గురువు గారికి ఏదో ప్రమాదం వస్తోంది అనుకున్నారు. ఒక్కసారి నరసింహ మంత్రోపాసన చేశారు. అంతే, ఆయన్ని నరసింహుడు ఆవహించాడు. ఒక్కసారి ఆ శ్రీశైల పర్వత సానువుల మీదకి దూకి గోళ్ళు విప్పి పంజాతో ఆ కాపాలికుణ్ణి పట్టుకుని చీల్చి సంహరించి శంకర భగవత్పాదుల్ని రక్షిస్తే శంకరాచార్యుల వారు వేరొకసారి నరసింహ స్తోత్రం చేశారు శ్రీశైల పర్వత సానువుల మీద. శంకర భగవత్పాదుల్ని 2 మాటలు రక్షించినటువంటి అవతారం నరసింహావతారం. వేదాంత దేశికులని మహానుభావులు, సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదాంకితులు. అటువంటి వారు నరసింహస్వామి వారి దర్శనం కోసం ప్రయత్నిస్తే ఆయనకి నరసింహస్వామి వారి యొక్క దర్శనం కలగలేదు. కలగనప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక గిరిజనుడు అడవిలో తిరిగేవాడు, స్వామి మీరు దేనికోసం ఇక్కడ కూర్చుని ఇలా జపం చేస్తున్నారన్నాడు. ఏమీ లేదయా, నేను నరసింహస్వామి కోసం జపం చేస్తున్నానన్నారు. నరసింహస్వామి కోసం జపం ఎందుకు స్వామి, ఎలా ఉంటాడో చెప్పండి, నేను తీసుకొస్తాను, ఈ అడవిలో నాకు తెలియనివి లేవన్నారు. పైన సింహాకృతి ఉంటుంది, కింద మనిషిగా ఉంటారన్నారు. నేను వెతికి పట్టుకొస్తాను కదా, రేపు పొద్దుటికల్లా మీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు. అంతటా వెతికాడు, అడవిలో కనపడలేదు. తనకి కనపడలేదన్న ఆక్రోశంతో ఆ కోయవాడు, ఆ గిరిజనుడు ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నరసింహస్వామి కనబడ్డారు. ఇన్నాళ్ళు కనపడకుండా ఎక్కడికి పోయావే జంతువా అని తీగలు తీసుకొచ్చి కట్టేసి నరసింహస్వామిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇదిగో స్వామి తీసుకొచ్చాను చూడండి నరసింహస్వామిని అన్నారు. ఆయనకి కనపడలేదు, ఈయనకి కనపడుతున్నాడు. భక్తికి వశుడయ్యారు. నీకు ఒకానొకప్పుడు నిన్ను అనుగ్రహిస్తానని వరం ఇచ్చారు. పద్మపాదాచార్యుల వారికి నరసింహస్వామి వారి అనుగ్రహం అలా కలిగింది. కాబట్టి వేదాంత దేశికులకి నరసింహస్వామి అనుగ్రహం కలిగింది. మహానుభావుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ నరసింహస్వామిని తలుచుకుంటే చాలు, ఒక నమస్కారం చేస్తే చాలు, పొంగిపోతాడు. ఉగ్ర నరసింహం అంటారు, ఇప్పుడు ఉగ్ర నరసింహం కాదు, ఆయన శాంతమూర్తి. ఎంత శాంతమూర్తి అంటే 2 చేతులెత్తి ఇలా నమస్కరిస్తే చాలు.
అంతటి ఉగ్ర తేజస్సుతో వచ్చినవాడు, అంత శాంతించినవాడు కాబట్టి గంధాన్ని అనులేపనం చేస్తే ఆయన పొంగిపోతారు. చల్లగా ఉంటుంది కాబట్టి ఆ గంధం తీసి స్వామికి అనులేపనం చేస్తే ఎంతో సంతోషిస్తారట. ఈరోజు నృసింహ జయంతి. చాలా వివరంగా నేను దీని గురించి ప్రస్తావన చేయకపోయినా ఒక్కసారి ఆ నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావ విశేషాన్ని ఇవాల్టి రోజున మనం ప్రస్తావన చేసుకుంటే మనం ధన్యులం అవుతామని, ఒక్కసారి ఆ ప్రహ్లాదుని యొక్క వైభవాన్ని స్మరణ చేసుకున్న వాళ్ళం అవుతామని ఈ ప్రత్యేక ప్రసంగం చేయడం జరిగింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.